అమృత్ టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 8,888 కోట్లు టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి PLR మెగా గజన్ కన్స్ట్రక్షన్లను కట్టబెట్టిందన్నారు. తేడా లేకుండా ఏం జరిగిందో మీకు స్పష్టంగా చెప్తాం. ఏదైతే పిల్లి శాపనార్థాలు పెడుతూ పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడితే ఆ కింద పడ్డ ఉట్టిలో ఉన్న నేతిని తినాలి అని ఏదైతే తాపత్రయ పడుతున్నారో వారి ఆశకి ఉండే విధంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో తప్పకుండా చట్టరీత్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను. ఇక పూర్తి వివరాల్లోకి పోతే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 98 ప్రాంతాలలో గత ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2023 నాడు 3 ప్యాకేజీలుగా 3,516 కోట్లతో టెండర్లో ఆనాటి ప్రభుత్వం పిలిచింది. అది 23 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు. ఈ టెండర్లు నవంబర్ 30వ తేదీ 2023 నాడు నవంబర్ 29వ తారీఖు నాడు ఈ 3 టెండర్లు ఆనాటి ప్రభుత్వం టైంలో అంటే తెల్లవారితే పోలింగ్ ఉంది. నవంబర్ 30, 2023వ తారీఖు పోలింగ్ డేటు. పోలింగ్ డేట్ కంటే ఒక రోజు ముందు ఆనాడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం ఈ 3 టెండర్లని ప్రైస్ పెట్టి ఓపెన్ చేసింది. ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే 3,000